హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాంగ్ డోల్. ఈరోజు వచ్చి మనమైతే హీరోకి అయితే వెళ్ళిపోయినా గైస్. తీసుకోవచ్చు 25 స్టార్స్. ఇంకో 25 స్టార్స్ వస్తే మాస్టర్ గైస్. ఇప్పుడైతే మాస్టర్ ప్లేయర్తో ఆడుతున్నా గైస్. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఉన్నాడు. మాస్టర్ 60 స్టార్స్ గైస్ అంది. ఇన్ఫినిటీ గ్లోల్స్ అయితే తీసుకుంటున్నా గైస్. చూసుకోవచ్చు గైస్. M10 1494 మెంబర్ అంట గైస్. డియో సెకండ్ బ్రో డియోగ్రావ్ అంట గైస్. హెడ్ షాట్ ట్రేదం గైస్. హెడ్ షాట్స్ ఎక్కువ ఇదే తీసుకుంటారు గైస్ అందరూ. అక్క అచ్చా గైస్, అప్పుడే అందరు నాకు గైస్. ఓ అన్న ఆగుతావా? జరా అవుతావా? అవుతలేరు గైస్ అన్న లక్కలు. పడతలేదు గైస్ హెడ్. చాలా రోజులు ఆడక హెడ్ షాట్స్ అంటే మన పడుతున్నాయి గైస్. బుల్లెట్స్ తాకుతున్నాయి కానీ షార్ట్సే పడతలేవు. హెడ్ షాట్స్ బుల్లెట్స్ మంచిగానే తాకుతున్నాయి. ఏకే అయితే తీసుకుంటున్నా. ఏకే వద్దు, బ్రీజన్ అయితే తీసుకుంటున్నా గైస్. ఎవరికి రాలే గైస్ సైకిక్. అన్నకు కవర్ తీసుకొని వర్రితారా. రప్ప ఉరుకుడు కాదు, కొంచెం కవర్ ఉండాలా. అయ్యా అప్పుడే ఒక అక్క నాకు, ఈ అక్కనే లాస్ట్ దాకా మిలిగింది. అయ్యా కేసు వెనకాల నుంచి ఒకడు ఇద్దరు వచ్చారు కేసు మొత్తం నన్ను కొట్టడానికి. ఒడిశా అంట కేసుడు ఇంకొంగ వేసుకుని ఉరుకొత్తాడు. అరే ఇట్రా అట్టేట్రా నైనా. ఇటు నేను ఉన్నాగా ఇడా రివేవి. నన్ను లేపినవా? నేను లేపుతా ఇప్పుడు అందరినీ. అయిపోయింది కేసు అప్పుడే. ఎంబీఫై పడదాం. అయ్యా అయిపోలే, ఇప్పుడు అయిపోయింది కేసు. 20 హెచ్పితో ఉన్న గైస్. అంటే కొట్టలేదు అనుకోండి ఒక కిల్ కూడా. కొట్టేస్తూనే ఉన్నారు ఆపకుండా. ఎంబీఫై బదులు ఏకే గైస్. తీసుకోరు వచ్చి తీసుకోరు జల్దీ అందరు తీసుకోర్రి. నువ్వేమి ఇచ్చిపెట్టావన్నా. లెవెల్ 1 హెల్మెట్ నాన్న, అది లెవెల్ 2, 3 అనుకుంటే. బాగా చూసుకోవచ్చు. ఎనిమిది ఫుట్ స్టెప్స్ అప్పుడే వస్తున్నాయి. ఇంకొంగైతే వేసి అబ్బా అక్కయ్య నేను ఇంకా ఇంకొంగకి వెళ్ళి బయటికి వెళ్ళలే కానీ ఇప్పుడు వెళ్ళా. కొట్టమంటే నాకు అయినవేంది అక్కయ్య. నువ్వు అక్క నువ్వు కొడతావా? ఇద్దరు కలిసి నాకైతే గేస్ ఎత్తేసారు. 8 ఉన్నాడు గేసుడ. ప్రిజన్ పట్టుకొని ఉరుకుతున్నది అండి. ఆడున్నాడు, నేను చూసుకున్నా గైస్. ఆయన కవర్లు ఉందామని కవర్కి వచ్చిన. ఓ అన్న నొక్కని కొట్టరా రే. లేదంటే నువ్వు గ్రాండ్ మాస్టర్ వచ్చి వేస్ట్ రా. మాస్టర్ ప్లేయర్స్ వచ్చారు గేస్ ఆపోజిట్లో. చూసుకోవచ్చు. నేను ఎంతసేపు గమనించాలి. అయినా కానీ ఒక 2 రౌండ్లు కొట్టినాం గేస్.
చూసుకోవచ్చు. మళ్ళా MP40 పడుతున్నా గైస్. అరే ఓడన్నా చిన్నగా నిప్పియర్రా. దీనికన్నా పైసలు దేనికి లేవు గైస్ పైసలు ఇల్లు దగ్గర. ఓ అన్న నాకు MP5 డబల్ చిప్ ట్రిపుల్ చిప్ సింగిల్ చిప్. అబ్బా 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 మరి అంతగానం దంచితే ఎట్లాడినా మేము బతికేది? చచ్చిపోమంటానవే ఇండైరెక్ట్గా. అంతేలే అట్లనే రాళ్ళు కూడా. వానరా చూద్దరా ఏ డ్రాప్ అయితే వాళ్ళకు ఓపెన్ అయింది గేస్ మాకు కాకుండా. బాబా 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 ఒక్కొక్కడు ఏమో నూరుకొత్తాండ గేస్. వెనకకెళ్ళొక్కడు ముంగటికెళ్ళొక్కడు. ఏ డ్రాప్ అయితే తీసుకున్నా గైస్. అంత డ్యామేజ్ ఇచ్చా గైస్ గేస్ వాడికి. స్కార్ ఉంది చిక్కొద్దు వాళ్ళకి. స్కార్ చిక్కొద్దు వాళ్ళకు. పైగా ట్రిపుల్ చిప్ సింగిల్ చిప్ కూడా కాదు. ట్రిపుల్ చిప్లో దొరికితే ఇలా MP5 ట్రిపుల్ చిప్ స్కార్ ట్రిపుల్ చిప్. ఓ అన్నయ్య మేము దంచనా ఫస్ట్ చిక్కరే స్కార్ ట్రిపుల్ చిప్పు. ఏందన్నా ఇంత దారుణంగా ఓడిపోతున్నారు? నాకంటే కొంచెం హెల్త్ బాగాలేదు, జ్వరం వచ్చింది గైస్. అందుకే ఈరోజు స్కూల్కి వెళ్ళకుండా లైక్ అయితే పుష్ చేసిన. అంటే దానికి ఫ్రీ ఫైర్ గేమ్ కోసం ఏం పోకుండా ఉండాలి గైస్. జ్వరం వచ్చిందని పోలే. గేమ్ కోసం స్కూల్ ఓడన మానేస్తాడా గైస్? అంటే కొంతమంది మానేస్తారు. ఓరే మాస్టర్ ఓడా లేవురా. ఇడేం గైస్ ఆఫ్లైన్ వెళ్ళిపోయింది అప్పుడే. భయపడ్డాడు అయింది వాళ్ళకు అప్పుడే. నాకైంది అన్న అయితే కిల్లు కూడా అయిపోయిండు. యజా ఇద్దరు నాకు. అయ్యా అన్న చీటింగ్ తొర్రి గేస్ చూసుకోవచ్చు. ఎట్ట కొడుతుర్రా రప్ప రప్ప నరుకుతున్నా ఒక్కొక్కడు దొరకాల అన్నాడు. బా హెడ్ కొట్టాడు గేస్ స్కోప్లో అది కూడా. ఓ అన్న అందరు చచ్చిపోయారు అన్న. ఈ అక్క దగ్గర స్కార్ ఉంది గేస్. ఈ అక్కను కొట్టన్నా తీసుకోవాలా స్కార్ ట్రిపుల్ చిప్. నా ఇప్పుడు నా ఏకే పవర్ యూపీఎల్ గేసీలకు అన్ను తక్కువ అంచనా వేస్తారు గేస్ వీళ్ళు. అన్న అయితే వేస్ట్గా తీసుకుండు గేస్. ఒక్క గ్లూ వాల్ లేదురా. నేను గ్లూ వాల్ లేదు ఇట్లా గేస్ ఆడేది. మనం ఏమన్నా హ్యాకర్లమా? టక్ టక్ అని గన్లు చెందిస్తే టక్ టక్ అని పడిపోవడానికి. వా ఎవర్రా అది? అక్క అట్లకెళ్ళి రావద్దా అక్క చీటింగ్. అన్న రివైవ్దే. అరే అన్న నెట్లేనోడా. అరే నెట్లేనోడా. నాకేంటి గేసీడు కూడా. వీళ్ళిద్దరు కలిసి కొట్టాలి గేస్. ఒక్క రౌండ్ గెలిపియండి రా. నేను గెలిపిస్తా. నేను చూసుకుంటా గేస్. ఒక్క రౌండ్ గెలిపిస్తా. అబ్బా కొట్టాడు గేస్ అన్న. హుంకాంగ్ మ్యూజిక్ అని చెప్తున్నా అచ్చి. అబ్బా గాయస్ ఏమన్నాడు దంచాడా అన్నాడు. ఏమన్నా దంచాడు. ఓ రాయ్ రివైవ్ వేసుకున్నా అనుకుని పని అయిపోతుంది. అయిపోయింది నీ బతికి అయిపోయింది. ఒక్క ఆమెను కొట్టలేకపోయింది గేసుడు. నేను ఎంతమందిని కొట్టినా. నేను గైస్ ఫస్ట్ కాదు ఒడిశా వాడు. నేనే థర్డ్. స్టార్ పెడ మాస్టర్ వచ్చి వేస్ట్ గేసేవాడు. అరే 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 ఏడికి మాయమైనవురా మాస్టర్.
ఇదిగోండి మాస్టర్ కేటీఎం. ఒడిశా వాడిని పిలుద్దాం గేస్. లేడు గేస్ ఒడిశా వాడు. డోడో హీరో 35 స్టార్ గేస్. జస్ట్ స్టార్ట్ చేసిన గేస్. మీరు అయితే 1K సబ్స్క్రైబర్ చేస్తే నేను టాప్అప్ చేస్తాను గేస్. మీ ముంగట్నే స్పిన్స్ తిప్పుతా. మళ్ళీ హెడ్ షాట్స్ ట్రై చేద్దాం. చిక్కెరో M500 మినీ గన్కి స్కోప్ ఉందంటే ఇదే గేస్తుంది. ఎక్కువ దాకదు గేస్ దీనికి బుల్లెట్స్. హెడ్ షాట్స్ మంచిగా పడుతుంది అంటే ఓకే, ఏం కాదు. చూసుకోవచ్చు అంత దూరం ఉన్న ఏమి పెడుతుంది. అదిగా అన్నయ్య అయితే ఇంకొకనే చీటింగ్ అనే ఇంకొకనే తప్పించుకున్నాడు గేసివాడు. కానీ నేను వదిలేగా. అచ్చా గైస్, బుల్లెట్ కొడితే ఆడు చచ్చిపెట్టాడు గేస్. చూద్దాం, వెళ్తే చూద్దాం. అక్కడి మెడికిట్ వేసినట్టున్నాడు. అది గైస్ 2 బుల్లెట్లు 2.5 బుల్లెట్లు కొట్టుంటే అయిపోయింది గేస్. 1 స్క్వాడ్ బతుకుంది. మన దాంట్లో హీరోయికలు వచ్చారు, వాళ్ళ దాంట్లో హీరోయికలు వచ్చారు. స్టార్ అయితే కాపాడుకోవాలి గేస్. నాకు ఒక్కసారి మూమెంట్ వచ్చింది అనుకో చాలు గేస్. ఒక్కొక్కరిని రప్ప అన్నారు. ఈ గన్ను అంతే M1917. ఎందుకన్నా అంత జల్దీ మీకు? ఆపుకోర్రిచ్చరా. ఆపుకోర్రిచ్చరా, పనికిరాదు అంతగానం కదా గైస్. ఉరుకులాట అన్న నేనే భయపడకు అనుకుంటే ఫుడ్ స్టెప్స్ వచ్చినప్పుడే అనుకున్నా. కిల్లు కావాలా? కిల్లు తీసుకో, కిల్లు. అన్న ఆగనా, రెచ్చగొక్కిస్తారు నన్ను, రెచ్చగొట్టేస్తారు. ఓ అన్న ఏడున్నావు అన్న? బా గట్టి వేసాడు గేస్ అన్న అయితే. అబ్బా నా దగ్గరనే వచ్చాడు గేస్. నా కాళ్ళ కాడ టోపెన్లోకి వచ్చాను, టక్ కొట్టేశాడు మనోడు. నేను అనుకోలే వాడు నా వెనకాల సైడ్ వస్తాడని. ఈ త్రిబుల్ చిప్ చేయాల్సిందే. రండ్రా చూపిస్తా. అడ్డదారులలో వెళ్తున్నా నేను. అప్పుడే నాకిస్తారా అని కొంచెం టైం ఇయ్యరా? ఇది రేంజ్ అయితే వీటిని వేసి లాంగ్లో వస్తుంది కాబట్టి ఏ షార్ట్లో పనికొస్తుంది. వానరా చదువురా. ఇరికేవా? గట్టిగా ఇరికేవా? అబ్బా ఎడకలు కొట్టాడు గేస్. చూద్దామాగండి. ఇడకెళ్ళి వచ్చాడు అన్నయ్య, హెడ్ దంచాడు. నాకు తెలుసు గేస్ ఆ ఏకే పవర్. అందుకే నేనంట ఏకే పట్టండ్రా, హెడ్ కొట్టండ్రా అని. ఇడైతే ఇది పట్టుకొని పోతుండే. క్వాలిటర్ పెట్టిండో రేంజే పెట్టిండు కావచ్చు గేస్.
లాంగ్లో అరే ఆడొక్కడే ఉన్నాడు రా పోరా అష్యూర్కు ఏదైతే అదేంది కొట్టు 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 ఆడు ఉరికొచ్చిండు నాకు తెలిసి చూసా గేస్ అబ్బా పైన బాగానే కొట్టాడు గేస్ బాగానే కొట్టాడు ఒక అక్కదైతే బాయ్ స్ట్రైక్ 3 గైస్ ఓడిపోదాం లేండి ఏం కాదు ఫస్ట్ వచ్చి ఓడిపోదాం 2 రౌండ్లు గెలిచాం ఇంకా 2 ఓడిపోదాం 2 కాదులేండి 3 ఓడిపోదాం కదా చాలు ఒక్క నిమిషం ఫోన్ చేస్తుంది సారీ గైస్ మా ఫ్రెండ్ ఫోన్ చేయడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది చూసుకొచ్చి ఇన్ఫినిటీ గ్లోల్స్ అయితే టక్క టక్క వేసేస్తున్నా ఓ అన్న ఆగదు నాకే నీకు కాదు కానీ మర్చిపోదాన్ని ఏందన్న ఎనిమి అన్న గిట్టొస్తే మేము ఎట్ట కొట్టేది గైస్ ఉంకాంగ్ కూడా లేదు గైస్ యాక్టివ్ కాలే గైస్ ఉంకాంగ్ అంటే రాలేదు స్కిల్ మన దాంట్లో 2 వాళ్ళ దాంట్లో 3 కొంచెం జాగ్రత్తగా ఉండు బ్రో నరకింది పో నేను అనుకున్నా నరుకుతారని అయిపోయింది దీని పని కూడా అయిపోయింది నరికిరు చూసుకోవచ్చు గైస్ స్కార్ 3 చిప్పు MP5 3 చిప్పు అందుకేనా ఇంత మంచిగా ఆడుతుంది నాకు ఆ స్కార్ దొరకకుండేనా లాంగ్ నుంచి పట్ట 2 హెడ్లు కొట్టేటోని ఇదైతే డబుల్ చిప్పే త్రిబుల్ కావాలి మనకు త్రిబుల్ అయితేనే మనం కొట్టగలుగుతాం డబుల్ అయితే అంతగానం మనకు రాదు ఏకే పవర్ చూపిద్దామంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసాడు గైస్ లేకపోతే అప్పుడే పాట ఒక్కొక్కరికి హెడ్లు వాడేవి గైస్ టీన్ 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 ఆడైతే మధ్యలో ఇరికింది గైస్ తీసుకోవచ్చు గ్రనైట్స్ వేస్తుర్రు నేనైతే గ్లోవల్ మధ్యలో ఇరికిన గైస్ కరెక్ట్ ఇక్కడ ఒక గ్లోవల్ ఎత్తా తాత్కోరా వెళ్ళవమ్మా కుసోని కొడతావా కుసోని కొట్టి ప్యాక్ వేసుకుంటుంది గేస్ ఇంకా చిగ్గు లేదు బయటికి రా నీకుంది చిగ్గుంది నీకుంది ఓడరా అది కిల్లు లేపేసింది అమ్మ మళ్ళీ ఒక్కొక్క కిల్లు లేపేస్తాడు వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ సీ స్కోప్ చెప్తాను వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ సీ స్కోప్ అని నన్ను కొడతావా కొట్టు నీకుందే స్కార్ మా దగ్గర ఉంది గాయ్స్ అరే ఆగరా గర్రిన బాబాయ్ జర ఆగుంటే ఏమవ్వు బాబాయ్ నీకు ఎందుకే స్పెల్ వచ్చింది ఏంది గర్రిన బాబాయ్కి గట్టి ఉడుతులు నీకుందే ఆగో నీకుందే రాయ్ ఇప్పుడు మా పవర్ ఏందో సోపియల్ గేసీలకు రెచ్చగొక్కెత్తారు నన్ను రెచ్చగొట్టేస్తారు నన్ను ఇడే ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి కాబట్టి ఇటు ఎక్కువ ఏం పెట్టాలి గేస్ అదిగా అండి వచ్చాడు వీరుడు వచ్చాడు సూర్యుడు వచ్చాడు ధీర నాకయ్యాడు ఈడు అన్నా బయటుండి మొవాళ్ళని కొడుతున్నావా నీకుందిరా రాయ్ గేసి ఇది ఎందుకు గేసి లాంగ్లో వస్తలేదు నీకుందిరా రాయ్ పోయా గేస్ అనుకోలే నేను అక్క స్ట్రీక్ పోకూడదాము అనుకున్నా అన్న స్ట్రీక్ అక్క అంటున్నా అక్క ఫోటో పెట్టుకుంది కాబట్టి అక్కనే లేండి నేను మాస్టర్ వెళ్ళేది అక్క ఆగేదే లేదు గేస్ అసలు 12 డేస్లో వెళ్ళేకి హీరోకి అయితే పోయిన గేస్ ఇంకెంత గేస్ ఇంకో 12 డేస్లో మాస్టర్ వెళ్ళిపోవచ్చు
చూసుకొచ్చి ఇడు ఒక అమౌంట్ ఇచ్చాడు మళ్ళా 180 minutesకి. డ్రైవ్ బై అంట గైస్. సైకిల్ ఇది లోడ్ చేయడం కాదు వస్తుంది. ఇది పర్మనెంట్ వెళ్తే ఏమన్నా ఉంటుందా గైస్? ఇది ఇంకొక మ్యాచ్ ఆడదాం గైస్. లాస్ట్ మ్యాచ్. ఫస్ట్ నార్మల్ లాన్ వుల్ఫ్ ఆడి గైస్ నార్మల్ బిఆర్ ఆడక చాలా రోజులు ఎందుకు నార్మల్ బిఆర్ సోలో ఆడదాం గైస్. ఎట్లాంటి వాళ్ళు వస్తారు చూద్దాం. బ్యాటిల్ రాయల్ అయితే ఆగన్నా. ఎలిక్ పుష్ చేసేటప్పుడు ఎంత కష్టమైంది తెలుసా గైస్? ఒక్క స్టార్ మధ్యలో కొట్టుకుంటున్నా. ఏందన్నా నేను మధ్యలో గెల్లకొద్దు, 26 స్టార్స్ ఏమనుకుంటున్నావు మళ్ళా? రే జస్ట్ మిస్ గైస్. నార్మల్ బిఆర్ ఆడదాం లేండి, బ్యాటిల్ రాయల్ వద్దు. బిఆర్ కొంచెం అయితే డైమండ్ వెళ్ళిపోతా బోయే వస్తే. ఇప్పుడు కానీ నేను మాస్టర్ వెళ్ళాను అనుకోండి, బిఆర్కి మాస్టర్ వింగ్స్ అయితే వస్తుంది గైస్. ఇప్పుడు ఎలైక్ మాస్టర్ వింగ్స్ ఉన్నాయిగా, ఎలైక్ హీరోయిక్ వింగ్స్ ఉన్నాయిగా గైస్. అయ్యా దూరమే ఉన్నా గైస్, అయినా కానీ కొడుతున్నాడు గైస్ వాడు. లేవు ఏ బాబు లేవు. అవుతలేదు గైస్ ట్రైన్. ఒక బిఆర్ఐడి డైమండ్ 1 అయితే చేసేద్దాం. కింద కురుకుతలేను గైస్ వాడికి. వానరా సోదరా గుద్దరా ట్రైన్ మళ్ళా గాల్లోనే అయిపోయినా, అందుకే ట్రైన్లో గాల్లో అవుతా. ట్రైన్ చూస్తేనేమో బుడ్డ ఉంది గైస్, లోపల ఏమో ఇంత పెద్ద ఉంది నోరు తెడుచుకొని. మిల్లులో అయితే దిగుదామా? వద్దులేండి, చూసి చచ్చిపోరనుంది. ఇప్పుడు దిగుదాం పీక్లో అయితే మార్క్ వెళ్ళిపోతాం పీక్కి. ఓ అన్నయ్య నేను పీక్లో దిగుతున్నా, ఎవరిని రాకుండా చూసుకో. రైట్ స్టార్ వస్తే ఎట్లా గేసి ఇప్పుడు? ఫర్ సపోజ్ వస్తే ఎట్లా అయిపోతుంది మన పని. ఓ అన్న దిగంగానే ట్రోగాన్ 0 bullets ఏమన్నా దారుణంగా. నువ్వు కిందికి రాకయ్యా, నీకోసమే వెయిటింగ్ నేను. మళ్ళా ఏమనుకుంటున్నావు, సోలో పెట్టినావా? ఇది సోలో లేండి గైస్. సోలో వస్తే సోలో పెట్టాక స్క్వాడ్ పెడతాడా ఎవడైనా? ఆగో నేను ముంగట కొడుతుంటే నువ్వేందాక వెనకకెళ్ళి వచ్చి కొడతావు? రెచ్చగొడుతున్నావా? నన్ను రెచ్చగొట్టద్దు. గ్రెనేట్ వేద్దాం. ఏడ దిగుతున్నావా అన్న? నువ్వేందన్నా రోగన్నా? కిల్ వచ్చారో అయ్యా గైస్. జేడీని వస్తుంది బై మిస్టేక్. నార్మల్ యూఎస్పీ వచ్చింది గైస్. పీక్లో బాగానే ఉన్నారు. పీక్లో దిగి రెచ్చిపోతారు ఒక్కొక్కరు. సూపర్ రాయ్ ఎవరు రాదే రాయ్ దండం పెడతా ఆగరా నైనా. జర దిగని నరకేసేటట్టున్నారు గేసెళ్ళు దిగ ముందుకే. అమ్మ పీక్ పైకి ఎక్కుడు చట్ట విద్యం నేరం. బా ఏమన్నా ఆడుతుంది గేసి ఒక్కొక్కడు. అక్క చచ్చిపో నువ్వు, బతికి ఎందుకు అక్క దేశం. అయ్యో గాయస్ గంత డ్యామేజ్ ఇచ్చా కదా గైస్ అక్కకి. ఏం చేద్దామంటారు మరి లక్ బాగాలేనప్పుడు. 2 డైమండ్ 1 గైస్. 2 హిట్ సూపర్ హిట్. రెచ్చగొట్టేస్తారు నన్ను. అయ్యా స్టార్ట్ అయిపోయింది గైస్. రెచ్చగొట్టేస్తారు నన్ను అనేసరికి హెడ్ గైస్. ఇట్టనే రియల్గా ఉంటాయి గైస్. కిల్లులు వేసుకుంటూ వచ్చుడు కొడుతుంది గైస్. ట్రైన్ కూడా బాగానే ట్రైన్ పోని దునుకు
బానరా సోదరా ఉందంటే నువ్వురా ఎలా పండుగరా ఏమిరా సోల్ అవుట్ అయిందిరా అన్నా నువ్వు ఇప్పుడే పెట్టావు నీకంటే ముందు మేమే ఎరుకుంటాం మనమే గ్యాస్ కింగ్ దీనికి చూసుకోవచ్చు కింగ్ కిరీటం అయితే వచ్చింది స్టార్టింగ్ ఇట్స్ పాకెట్ అంట గీస్ పాకెట్ లోగెట్ పాకెట్ అయితే వచ్చింది గీస్ చూడండి గీస్ ఎంతమంది దిగుతారో ఒకడు ఇద్దరు ముగ్గురు నలుగురు ఒక స్క్వాడ్ టైప్లో గైస్ ఒకడు దిగెత్తన్నారా పీకే కోసమే నేను కూడా అట్టే వస్తున్నా పార్రా చూసుకోవచ్చు గైస్ పాత పీక్ ఎట్లనో కొత్త పీక్ అట్లా ఇప్పుడు కొత్త పీక్ ఫేమస్ మేము ఫేమస్ అన్నట్టు రెచ్చగొడుతుంది గీస్ అందరినీ కొత్త పీకు రెచ్చగొక్కేస్తారు నన్ను అంటది ఏందన్నా ఇంతమంది ఓల్డ్ ఫ్యాక్టరీలో దిగినట్టు దిగుతారేమ్రా ఎట్టరా మేము కొట్టేది మళ్ళీ మిమ్మల్ని లాంగ్ రేంజ్ ఒకట్లేదు అన్ని షార్ట్ రేంజ్లే షార్ట్ రేంజ్లు ఏం చేసుకోవాలిరా నాయనా ఒక్క లాంగ్ రేంజ్ మంచి గన్ని థామస్ ఇచ్చాడు థామస్ అరే 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 ఇలా వచ్చానో లేదురా ఇలా కొడతారా పాపం నేను మా కొట్లాడే లోపలనే కొట్టేసాడు గీసుడు కిందకి దిగానికి జేడీతో వేసుకుంటా గీసాగండి ఉరుకుతాండి ఇడికి ఇంకా ఆడ బయట కూర్చొని మెడికిట్ ఎత్తాడు మేము లోపల దిగుదాం బోధులేండి ఆడ కూడా ఉన్నారు మీరు దూరంలో దిగుదాం గాయస్ అన్న చీటింగ్ నేను ఒప్పుకోను నాకు వెళ్తే ఇచ్చేసి గరీనా బాబాయ్ తప్పించుకోవాలంటే ముందు మనకు ఎందుకేసాడు ఒక్క గన్ లేదు ఏంది ఇప్పుడు అందరినీ కొట్టుకుంటూ పోవాలి నేను కొట్టాలంటే ఒక గన్ ఇవ్వాలి కాదన్నా నువ్వు గరీనా అన్న మంచి లెవెల్ 3 బ్యాగ్ పోగొట్టేసావు లూట్ ఉంటుంది కేసు ఇంట్లో ఏదో ఒక గన్ను షట్ నువ్వు గాడి ఇడి గీగానే ఇవ్వాలి ఇడిపోయిపోయి ముందు చావు బతుకులు ఆడుతున్నావు మనకి అన్న ఎక్కుతావా ట్రైన్ ఎక్కుతావా నేను ఎక్కనియగా టికం 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 అన్న ట్రైన్ ఎక్కుదామని ప్లాన్ వేసాడు గేస్ కొట్టాడు గేస్ అయినా మనం డైమండ్ వచ్చేస్తుంది గేస్ అజా మైనస్ అయిందని గేస్ ఇంకా నన్ను రెచ్చగొట్టేస్తున్నాడు గరీనా బాబాయ్ రెచ్చగొక్క బాబాయ్ నన్ను నర్రకి పోగులు పెడతా బోయా కొడితే ఎక్కువ వేసావనుకో ఎక్కువ వేస్తున్నాడు గేస్ గరీనా బాబాయ్ ఈ మధ్య ట్రైన్ గుద్దేటట్టు పెడుతుండే ఈడ ఎందుకే ఫీల్ కావాలా వద్దా మాకు ఫీలింగ్స్ ఉండవా ఏంటి మేము మనుషులం కదా వాన నా కలం కొట్టిన పెట్టి నేను తీసుకోకపోతే ఎట్లన్నా అయ్యమ్మ ఒడిదినమ్మ బొడవ కలెక్ట్ చేసుకొని అంటారా కొద్దిసేపు సోల్డ్ ఆఫ్ అని రాలేదు గేస్ ఇంకా బతికాను ఇది వస్తుంది గేస్ సోల్డ్ ఆఫ్ అని తీసా ఓ అన్న ఆగన్నా గుద్దకన్నా ప్లీజ్ అన్న డేంజర్ స్క్వాడ్ అంటే గేసోడు ఇక్కడ గుద్దే లాస్ట్ మినిట్లో గుద్దే అన్న నేనైతే ఏమన్నా కానీ మెల్ల దిగేస్తా ఇప్పుడు అంతే గైస్ ఏమన్నా కానీ రెచ్చగొడుతుండము ఆ గరీనా బాబాయ్ నన్ను రివర్ సైడ్ దిగుదాం మెల్లు ఎక్కువనే మంది దిగుతారు రివర్ సైడ్లో కూడా దిగుతారు గైస్ బాగానే ఈ మధ్య అదిగో అండి ఎంతమందిరా నాయన శాంటినా క్యారెక్టర్ వేసుకొని ఉరుకొత్తారు గైస్ ఇట్ట దానిపైన దిగి శాంటినా ఎత్తాడు కిందికి శాంటినా వేసి ఉరుకొత్తాడు కింద గన్లు ఏరుకొని పైకి ఉరుకుతాడు మళ్ళీ ఓ అన్న ఒక్క గన్ పెట్టలేదేమో అన్న నీకోసమే గీడ దిగితే అబ్బా ఇచ్చాడు మంచి గన్నే లేటుగా ఇచ్చా పర్లేదు ఇచ్చాడు బా
మంచి మంచి గండి ఇస్తాడు గేస్ ఇయ్యకన్నప్పుడే. ఎనిమి గేస్ చూసుకో చురుకుతాన్నా. బా ఈ ట్రోగన్ ముక్కలు తొక్కు గేస్. సారీ లేండి ఏదో వచ్చి అట్లా అంటాం. నన్ను కొడదామనే నన్ను కొట్టాలంటే మినిమం డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్న. చూసినావా అన్న ఎట్లా కొట్టేసిన? రప్ప 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 రప్ప. నిన్ను కూడా అట్లా రప్ప రప్ప కొడితే ఎక్కువ వేసినావు అనుకో. కిల్ కావాలా? నువ్వే ఒక కిల్ అయితే ఎక్కువ వేసినావు అనుకో. కష్టాలు నీకు, లూట్లు నాకు. వెనకాల చూసుకోవాలే, ముంగటనే చెప్తావు. నన్ను కొడదామనే. వద్దులేండి. ఓ అన్న గేజ్ వెనకాల నుంచి కొట్టాడు గేజ్. నేను ఒప్పుకోను గేజ్, చీటింగ్ అయినా. నేను మళ్ళీ నీ కడికి వస్తే ఎక్కువ చేస్తున్నావు. నెట్ వస్తలేదు గేజ్. వచ్చా నెట్ వచ్చా. ఈడ దిగుతే నన్ను వేసుకుంటారు గేజ్. ఓ అన్న అది నా ట్రైన్ అని ఇప్పుడు కొత్తాడు గీసి ఒకడు. నా ట్రైన్ అని మిస్ అయితే ఆ ట్రైన్ని మిస్ అయితే మళ్ళీ ఎక్కువ వేసినాం అనుకో. చెప్పాలా గేస్ ట్రైన్ కాడ ఒకడు ఉంటాడని. అట్టంటే ఉన్నాడు ఓడో ట్రైన్ కాడ. అదిగో అండి గ్లోవాల్ వేసాడు. నాకు మాత్రం గన్ను చిక్కకపోతే నన్ను ఎత్తాడు. అన్న అదేంటన్నా గన్ను ఏదో ఒక గన్ను చిక్కారో. అబ్బా జస్ట్ మిస్ గేస్. ఏకే చిక్కింది. రమ్మని చూపిస్తా ఎక్స్ఎంఎట్ పవర్ అన్న. ఇప్పుడే కాదు, కొంచెం మంచిగా లూట్ చేసుకున్నాక రారే. మంచిగా లూట్ చేసుకుని ఫస్ట్. గ్లోవల్ స్కిన్ అయితే ఇంకా లోడ్ చేయాలి గేస్. పైకి మెట్లేడున్నాయి. లెవెల్ 1 బ్యాగ్ నేనేం చేసుకోవాలా? లెవెల్ 3 బ్యాగ్ ఇవ్వమంటే ఏడీడు. అబ్బా మంచి గంటలు ఇస్తాడు గైరా బాబు ఈ టైంలో. ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇయ్యాడు, కానీ ఎక్కడ ఇవ్వద్దో అక్కడ ఇస్తాడు గరీనా బాబాయ్ కంపల్సరీ. చెప్తున్నాగా నేను, ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇయ్యాడు, ఎక్కడ ఇవ్వద్దో అక్కడ ఇస్తాడు. గంతేగా బాబాయ్? అంతే అంటాడు. అన్న 30 బుల్లెట్స్ ఉన్నాయి. ఓడురికి రాకొర్రి. మంచిగా బుల్లెట్స్ వచ్చినాక ఓడుదురు. కానీ కిల్లు మీకేగా ఎట్టాగో. క్యాంపింగ్ అనే ఏజ్ బతుకుతా గైస్. మయ్యా ఈడొకడు AR మని ఇస్తూనే ఉన్నాడు. AR మని గైస్ సారీ. ఇదిగో నేను కొట్టిన లూట్ బాక్స్ కేస్. అప్పుడు గుర్తొచ్చిందే నా లూట్ బాక్స్. వాడి నుంచి నన్ను కొట్టాడు హెడ్. బ్రీజ్ అని ఉంది, M188 అని ఉంది. అన్నయ్య తిట్టడి ఎడున్నాడు గేసి ఒక్కడు కనిపిస్తాడు. ఇంతసేపు వద్దన్నగా ఎగవాడు నా మీదకి వచ్చారుగా గైస్. వానరా ఏడున్నావురా? నేను వచ్చా కొట్టండి రా. కిల్లు కావాలా? కిల్లు అదిగా, కిల్లు నా కోసమే వచ్చింది. వచ్చి కిల్లు అదిగా. స్క్వాడ్ అయింది గైస్. ఒకడు అటు ఒకటి ఇటు. మంచి కొడదామనే, నన్ను కొడదామనే. ఇంకోటి ఏడు గైస్. మంచి లూట్ ఉంది ఈడ.
ఇద్దరు ఉండే కదా గేస్, వెనకాల ఒకడు ముంగడు ఒకడు. తప్పించుకున్నట్టున్నాడు నేను వాడిని కొట్టేసే లోపల. తప్పించుకోండి గేస్, వాడు దొరికితే. ఆహా, నా మీద వేసాడా ప్రొటెక్ట్. అట్లీస్ట్ నా మీద వేసాడు కావచ్చు గేసుడు. నాతో కొట్టించుకోవాలని ఉంది అన్నకి. ఏందన్నా ఇది 0 బుల్లెట్స్ పెట్టుకొని. నేను జోన్ సైడ్ ఉంటా, ఏం చేస్తారు రండి నా మీదకి చూద్దాం. ఇప్పుడే ఓపెన్ అయింది గేసి, ఫ్రెష్ లూటు. నా పైన వేసాడు గేసి. చెట్ నేనే వాని పైన వేసానా. ప్రొటెక్ట్ లావాలంటే ఆడు నాకయ్యే వస్తున్నట్టే కదా గైస్. వెళ్ళిపోయా లోపలికి ఇన్ఫినిటీ రింగ్లకి. M10 14 త్రిబుల్ చిప్ గైస్, మిస్ కావద్దు. మిస్ అయితే దొరకదు. ఏందన్నా ఆరమండ లేకుండా నేను ఎలా కొట్టేది. వానరా, ఏడున్నవరా, నీకు దంచుతారా నేను. ఓపెన్లోకి రారా తమ్ముడా. ఏడున్నాడు గేసుడు. అట్టకెళ్ళొస్తాడా అంటే అట్టకెళ్ళొస్తాడు. బ్యాక్ ప్యాక్ ఏది గేస్, బ్యాక్ ప్యాక్ ఎత్తిరాడు. బ్యాక్ ప్యాక్ కనిపిస్తే అబ్బా. హే, ఏంది గైస్ అది గట్ట కొట్టిండు నన్ను. క్లాక్ టవర్లో దిగుదాం. క్లాక్ టవర్లో అయితే దింపాడు బాబాయ్, గరీనా బాబాయ్. బాబాయ్ అంటే ఫీల్ అవుతాడు, అందుకే గరీనా బాబాయ్ అంటారా. ఏంది గైస్ గంత హెడ్ కొట్టాడు. పీనేటి దిగు దిగు దిగు, జల్దీ దిగు అన్నా, దిగు అన్నా, దిగు 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 దిగు. పట్టరా MP40, పట్టరా. అబ్బా, ఇప్పుడు లెవెల్ 2 గాయస్ బ్యాక్ ప్యాక్. లెవెల్ 3 ఏడికి పోయిందిరా. లెవెల్ 3 కొనుక్కొచ్చుకోవచ్చు గేస్ మనం. అన్నయ్య వాడు వచ్చినట్టు కనిపించే గేస్. ఇప్పుడు మీకు కనిపించిండా? రిప్లై చేసి చూడండి. నాకు కనిపించే గేస్ వాడు. నేను నా కళ్ళతో చూసిన. ఇదైతే 300 ఫస్ట్ కొందాం, తర్వాత ఇది కొన్నా గేస్. దునకరా దునుకో, బయటికి దునుకో. వానికి నా లూట్ దొరకలే కాబట్టి నయం వేసినది అంటే నా లూట్ మొత్తం ఎత్తేస్తాడు. అబ్బా, రెక్ట్ కాయిన్స్ మీద. ఏందన్నా గట్టూరుకొచ్చావు. అమ్మ గైస్, ఫుల్ డ్యామేజ్ గైస్ వానికి. అత్తి బా 6 సూపర్ మెడికిట్స్, 14 ఇవి స్కార్ త్రిబుల్ చిప్పు. వద్దు గైస్, వదులుకోవాలనుకోవట్లేదు నేను. 14 నిన్నేల్చరా. పరుగులు తీ. అరే ఓడరా, అది కొట్టేదే నీ ఎంకమ్మగా. దమ్ముంటే ముంగటికెళ్ళి వచ్చి కొట్టు. వెనకకెళ్ళి కాదు వచ్చి కొట్టేది. ఎడకెళ్ళి కొట్టాడు గీసుకోవాడు అసలు నన్ను. ఫస్ట్ అదిగో అండి, వాడ గ్యాప్లు ఉన్నాడు. దవా పెన్లకు రాని. వాడు ఎట్లా ఓపెన్కి రావాల్సిందే గైస్. జోన్ వస్తే పట్ట అని కొట్టేస్తా అని. ఐషా గీడున్నాడా, ఇటు సైడ్కి వెళ్ళి కొట్టాడా. అదిగో అండి. నన్ను కొడతావా? ఇక్కడ దాచుకుందాం గైస్. మెడికిటై. P90 ఉందని తెలియదు నాకు ఆడ. నా దగ్గర కూడా P90 గైస్. కొంచెం వెళ్తూ కొట్టుంటే అయిపోతుంది గైస్ మన పని. వచ్చేసిన గైస్ డైమండ్కి. డైమండ్ 1.
బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వచ్చేసింది గైస్, ఆగు ఒక్క నిమిషం గైస్. మీ కళ్ళ ముంగట్నే క్లైమ్ చేసిన చెట్ మ్యాన్ చెట్. అయ్యో గైస్, ఇది పర్మనెంట్ వచ్చింది ACIT. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.